శుభోదయం. శుభ బుధవారం 19/3/2025 శ్రీ కోడినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం పంచమి. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహన్నితం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు సుభాషితములు. మనల్ని బాగున్నావా అని అడిగి వ్యక్తి ఉండడం కన్నా మనము బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కన్నా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం. ఆకలి బాధ తెలియనివ్వని తల్లికి, కష్టం దరిచేరకుండా పెంచిన తండ్రికి, ఆప్యాయతలతో తోడుగా ఉన్న తోబుట్టువులకు, భార్యకు, భార్య కురిపించే ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. ఆకలి బాధ తెలియనివ్వని తల్లికి, కష్టం దరిచేరకుండా పెంచిన తండ్రికి, ఆప్యాయతలతో తోడుగా ఉన్న తోబుట్టువులకు, భార్య కురిపించే ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. పరగడుపున వేపాకు తీసుకుంటే కలిగే ప్రయోజనములు: జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. వేపాకులో ఉండే పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రోజు వేపాకు తినడం వలన కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఒత్తిడిని కంట్రోల్ చేయడంలో వేపాకు దివ్య ఔషధముగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజు పరగడుపున 3-4 వేపాకులు నమిలితే నోట్లో నమలవచ్చు లేదా రసం తీసుకోవచ్చు. ఈరోజు సుభాషితాలు సమాప్తం. చదువుతున్నవారు టీవీ రత్నకుమార్, మోసాపేట, హైదరాబాద్. సర్వే జనాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.